ఆమె లేకపోతే ఈ స్థితికి వచ్చేవాడు కాదు. కళావర్ రింగ్ ఆ పాత్ర పోషించింది. ఈ అమ్మాయి అద్భుతంగా పోషించింది. ఈమెకి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు రామ్మోహన్ మీ పేరెంట్స్కి అందరికీ తెలియజేస్తుంది ఏమంటే, మీ పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఆ ఘంటసాల మహానటుడి యొక్క ఆయన యొక్క జీవిత చరిత్ర ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు అనుభవించి అంతటి పేరు ప్రఖ్యాతులు గడించారో మీ తెలియజేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అద్భుతంగా. కాబట్టి ప్రతి వ్యక్తి అంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకి ఎవ్రీనెస్ కొంత సపోర్ట్గా, మోడల్ సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి చిత్రాన్ని చూస్తే వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేది కూడా ఇందులో చూపించారు. అటువంటి చిత్రం ఈ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా విడుదల చేస్తున్న మన సిహెచ్ రామారావు గారికి ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మన ప్రజానీకాన్ని శ్రీకాకుళం జిల్లా అంతటా ఘన విజయం సాధించేటట్టు ఆయనకి ఒక గిఫ్ట్గా ఇచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ, ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ విద్యార్థులు కూడా ఇది వినియోగించుకొని ప్రతి తల్లిదండ్రులు కూడా దీని పిల్లల్ని తప్పక చూపించవలసిన చిత్రంగా తీసుకుని వెళ్తున్నాము. మీరందరూ ఆదరించి మాకు ఇది మంచి మరో మహానటి, మరో శంకరాభరణం అని తీసుకుని వెళ్ళేటట్టు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు మంజుశ్రీ. ఇందులో ఒక మంచి పోర్షన్ నేను కూడా చేయడం అయింది. అంత చక్కటి అవకాశం ఇచ్చిన రామారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడాను. అలా కాకుండా ఈ సినిమా ఎలా అంటే చాలా హిట్ కొట్టాలని అనుకున్నాను. ఎందుకంటే నిజంగా రామారావు గారు చెప్పినట్టు అది ఘంటసాల గారిది నార్మల్ కాదండి. ఎందుకంటే ఆయనది తీయడం అది ఎంత కష్టమో, ఆయన ఎంత కష్టపడ్డారో అది మాకు తెలుసు. మేము ప్రత్యేకంగా చూసాం కాబట్టి మాకు తెలుసు దాని గురించి ఎంతో కష్టపడ్డారు ఆయన. అది ఈనాటి ఘన విజయంగా బయటకు వచ్చిందంటే అది నిజంగా ఆయన కృషే. ఆయన ఒక్కలే కాదు, మొత్తం టీం అంతా ఆయన ఆ కృషి వల్లే ఇదైంది. అండ్ ఇప్పటి పిల్లలకి ప్రతిదీ కూడా కష్టపడి ఎలా బయటికి రావాలనేది ఈ సినిమాలో ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇది అండ్ ఫ్యామిలీ అంతా వచ్చి చూడవలసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇది అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సుదినంగా మనం చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు ఘంటసాల గారు ఒక ఆణిముత్యం. మన సినీ రంగంలో అయితే మన గాన రంగంలో మన భగవద్గీతను కూడా సంస్కృత రూపంలో దాన్ని పాట రూపంలో మనందరికీ అందించినటువంటి ఆణిముత్యం. అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని మన శ్రీ సిహెచ్ రామారావు గారు ఎంతో కృషితో, ఎంతో పట్టుదలతో, ఎన్నో కష్ట నష్టాలు పడి ఒక మంచి వ్యక్తి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ప్రపంచానికి ముందుకు అందిద్దామని, భావితరాలకి ఒక వ్యక్తి యొక్క ఆదర్శాన్ని తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా అనేది మన శ్రీకాకుళంలో మన మారుతి థియేటర్లో ఈరోజు ప్రదర్శించబడుతుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దీన్ని విజయవంతం చేసిగా మా టీం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రజానీకానికి ముఖ్యంగా మా ఘంటసాల టీం డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి సిహెచ్ రామారావు గారి తరపున, మా టీం అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, ఘంటసాల చిత్రాన్ని శ్రీకాకుళం ప్రజలకి నా నమస్సుమాంజలులు. ఘంటసాల ద గ్రేట్, ఇది ఘంటసాల మహాగాయకుని యొక్క జీవిత చిత్రము. ఆయన జన్మించిన దగ్గర నుంచి మరణించిన వరకు పూర్తి నిడివి చిత్రము. ఏ గాయకుని మీద కూడా ప్రపంచ చరిత్రలో పూర్తి నిడివి చిత్రం ఇంతవరకు రాలేదు. అది ప్రప్రథమంగా ఘంటసాల గారి మీదే తీయడం జరిగింది. ఒక మహానటి ఆ విధంగా ఈ సినిమా ఉండడం జరుగుతుంది. ఒక శంకరాభరణాన్ని గుర్తు చేస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే విద్య ప్రకాశించడానికి పూర్తి నిదర్శనం ఘంటసాల పర్సనాలిటీ. ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఈ చిత్రాన్ని శ్రీకాకుళంలో విడుదల చేయడం జరుగుతుంది. అందరూ తరలివచ్చి చిత్రాన్ని విరివిగా ఆదరించి నన్ను ఆనందింపజేయగలుగుతుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.